ఒకటో దినవృత్తాంతాలు 17వ అధ్యాయము 10వ వచనము. నీ పగవారందరినీ నేను అణిచివేసేదను, అదియుగాక యెహోవా నీకు నేను నీకు తెలియజేసి తిని. చాలా ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఈరోజు మనం ధ్యానం చేసుకునే అంశం ఏమిటంటే, నీ పగవారందరినీ నేను అణిచివేసేదను. నీ పగవారందరినీ నేను అణిచివేసి. ఇక్కడ శత్రువు అంటే సాధారణంగా మన జీవితంలో మనం ఏమనుకుంటాము అంటే, ఇక్కడ మనల్ని ఆపివేసిన వాడు, మనల్ని నొప్పించిన వాడు, మనల్ని అడ్డగించిన వాడు అని శత్రువుని గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ దేవుడు బైబిల్ ప్రకారం మాట్లాడుతున్న శత్రువు ఎవరు అంటే, మనలోని భయము, మనలోని పిరిగితనం. ఇది ఒక పరిస్థితి కావచ్చు, ఒక వ్యాధి కావచ్చు, ఒక నింద కావచ్చు, ఒక అనుమానం కావచ్చు, ఒక అడుగు ముందు వేయలేని నిస్సహాయ స్థితి కావచ్చు. ఇది నిజంగా మనం పోరాడేటువంటి శత్రువు. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఈరోజు, నీ శత్రువు నేను అణిచివేస్తాను. అది మనిషి రూపంలో ఉన్నా, వ్యాధి రూపంలో ఉన్నా, అనుమానం రూపంలో ఉన్నా, సందేహం రూపంలో ఉన్నా, భయం రూపంలో ఉన్నా, ఏమున్నా కూడా నేను నీ శత్రువును అణిచివేస్తాను అంటున్నాడు. సామెతలు రాసిన గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనము మనం చూసుకున్నట్లయితే, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా నుండును. చాలు. నిజంగా దేవుడు మన శత్రువులను అణిచివేస్తానంటున్నాడు. మన శత్రువులు అణిచివేయంత వరకు మనం ఏం చేయాలట? యెహోవా నామము బలమైన దుర్గము వంటిది. ఈరోజు నీతిమంతులుగా ఉన్న మనము, దేవుని బిడ్డలుగా ఉన్న మనము, ఆ దేవుని నామములోనికి, ఆ బలమైన దుర్గములోనికి పరిగెత్తి సురక్షితంగా ఉన్నట్లయితే దేవుడు శత్రువులను అడిచే పనిని చేస్తూ ఉంటాడు. ఒక్కోసారి దేవుని దగ్గరికి మనల్ని నడిపించేది శత్రువులు అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని దగ్గరికి మనకి ఎందుకు ఈ యొక్క పరిస్థితులు నడిపిస్తున్నాయి అంటే, శత్రువు ద్వారా మనల్ని నడిపించడం అన్న మాట కంటే, ఏదో ఒక విషయము నీకు నేర్పించడానికి దేవుడు సాధనముగా ఆ శత్రువును వాడుకున్నాడు అని మనం నమ్మితే మంచిది. ఎందుకంటే చాలా సందర్భాల్లో మనందరము దేవునికి దూరం అయిపోతున్న వారుగా ఉన్నాం. కాబట్టి కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలంటే మన జీవితంలో ఇటువంటి శోధనే కానీ, వేదనే కానీ, అనుమానమే కానీ, భయమే కానీ మనకు వ్యతిరేకంగా వస్తేనే కానీ మన జీవితంలో ఇంకా కొన్ని విషయాలు నేర్చుకోలేని వారుగా ఉంటాం. ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే, శత్రువు నేను అణిచివేస్తాను అంటున్నవాడుగా ఉన్నాడు. చాలామంది జీవితాల్లో ప్రయత్నానికంటే ముందుగా ఎక్కువగా ఏముంటుందంటే భయం అనేది ఉంటుంది. ఈ పిరికితనము, దేవుడు పిరికితనము కలిగిన ఆత్మ మనకు ఇవ్వలేదు అంటున్నాడు. అయినా సరే మనలో ఏముందంటే పిరికితనం అనేది ఉంది. ఒక వ్యక్తి రాత్రిపూట ఏదో అటుగా వెళుతూ ఉన్నవాడుగా ఉన్నాడు. మార్గంలో వెళుతూ ఉన్నప్పుడు ఏమైందంటే, ఆ చొక్కాను పట్టుకుని ఏదో లాగినట్టు అనిపించింది. వెంటనే ఏమనుకున్నాడు, అమ్మో మొన్న చచ్చిపోయింది అనుకోండి, ఇది లాగింది చొక్కా అని అతని గుండె ఆగినంత పని అయిపోయింది. కానీ ఇంత పిరికోడు ఎట్ట ప్రయాణం చేశాడో మీరు అనుకోవచ్చు. ఈ పిరికోడే కానీ బజార్ లైట్లో నేను రాత్రిపూట కాలకృత్యాల నిమిత్తం వెళుతూ ఉన్నప్పుడు అనుకోకుండా కరెంటు పోయింది. కరెంటు పోయినప్పుడు ఇతడు ఏం చేశాడు, ముందుకెళుతూ ఉన్నాడు, వెనకమాల ఏదో పట్టుకున్నట్టు అనిపించింది. ఇక భయం అనిపించేసింది. అమ్మో ఏదో ఉంది. కాసేపటి కరెంట్ వచ్చింది. ఏదో కాదు, కంప. అంటే కంప ముళ్ళు ఈ యొక్క వస్త్రానికి అంటుకుంది. అయితే నేను చెప్తున్న మాట అక్కడ ఏమీ లేదు. కానీ ఏమీ లేకపోయినా అతనిలో ఏముందంటే భయము అనేది కనబడుచుంటుంది. అట్లాగే మన జీవితంలో కూడా మనం అడుగు ముందుకు వేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, భయము అనేది మన చుట్టూ ఉండడం వలన మనం అడుగు అనేది ముందుకు వేయలేని వారుగా ఉంటున్నాం. దేవుడు ఎప్పుడూ కూడా
మనల్ని నిరాశలోనే ఉంచాలనుకోడు, భయంలోనే ఉంచాలనుకోడు. ఆ భయంలోంచి విడుదలకు నడిపించాలనుకుంటూ ఉంటాడు. శత్రువు పెద్దదై ఉండవచ్చు, కానీ శత్రువు కంటే దేవుని యొక్క నామము ఇంకా పెద్దది. అందుకే ఇక్కడ నీతిమంతుడు, జ్ఞానం కలిగిన వాడు, యెహోవా నామము బలమైన దుర్గము వంటిది. అందులోకి ప్రవేశించి వాడు ఏం చేస్తాడంటే వాడు సురక్షితంగా ఉంటాడు. ఈ జీవితంలో ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకోండి, ఆత్మీయులు గారు ఒక సూత్రం మనకు చెప్పారు, యేసు రక్తమే నాకు జయం, సిలువ రక్తమే నాకు జయం. ఇంకా ఇబ్బంది వచ్చిందనుకో, స్తుతి స్తుతి స్తుతి. స్తుతి అనేది ఏం చేస్తుందంటే శత్రువును ఓడించేదిగా ఉంటుంది, అపవాదిని ఓడించేదిగా ఉంటుంది. ఈరోజు మనము ధైర్యం కలిగి యెహోవా నామము అనే బలమైన దుర్గములోకి మనం ప్రవేశించిన వారంగా ఉన్నట్లయితే మనము కాపాడబడతాము, సంరక్షించబడతాం. కొన్నిసార్లు శత్రువు ఎవరో కాదండి, కొన్నిసార్లు మనమే శత్రువులుగా కొన్ని విషయాలు ఉంటాయి. ఏమిటి మనలో ఉన్న శత్రువులు అంటే, ఇక్కడ అనుమానం అనేది మన జీవితంలో ఉంటుంది. ఎవరు ఈ వ్యక్తిని కుటుంబాన్ని నాశనం చేయలేదు, అనుమానమే ఈ కుటుంబాన్ని నాశనం చేసింది. కొంతమంది జీవితాల్లో పట్టరాని కోపాలు ఉంటాయి. ఎవరో ఆ వ్యక్తిని నాశనం, తన కోపమే తనకు శత్రువు అన్నట్లుగా ఆ కోపమే ఆ వ్యక్తిని ఏం చేసిందంటే నాశనం చేసింది. ఇంకో వ్యక్తి జీవితంలో అన్నీ బాగానే ఉంటాయి, కానీ ఏదైనా జరిగిందంటే ఇక మాట్లాడటం, క్షమించడేక. ఏమిటండి, ఏ స్వభావం లేదు ఇతనిలో, క్షమించే స్వభావము లేదు. ఈ క్షమించే స్వభావం లేకపోవటం వలన ఆ యొక్క స్వభావం బట్టి కుటుంబం అనేది ఇబ్బందికరమైన అనుభవాల్లోకి నడిపించబడుతూ ఉంటుంది. నేను చెప్తున్న మాట ఏమిటంటే, కొన్నిసార్లు మనలో ఉన్న కొన్ని అనుభవాలు, కొన్ని అలవాట్లు, అవి మనల్ని ఏం చేస్తున్నాయి అంటే మనకి శత్రువుగా మార్చివేస్తున్నాయి. దేవుడు వీటిని అణిచివేస్తాను అంటున్నవాడుగా ఉన్న సామెతలు రాసిన గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనము, నీ హృదయంలో నుండి ఆ జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకుని. నిజంగా హృదయం అనేది పవిత్రంగా శుద్ధంగా ఉన్నట్లయితే శత్రువు మన బయట ఉండవలసిన అవసరం లేదు, శత్రువు మన ఎదురుగా ఉండవలసిన అవసరము లేదు. ఎందుకంటే చాలా సందర్భాల్లో శత్రువు బయట ఉంటాడు. శత్రువు బయట ఉన్నంత మాత్రాన నీ హృదయంలో భయం అనేది ఉన్నట్లయితే ఉపయోగము లేదు. అందుకే నీ హృదయంలో నుంచి జీవధారలు బయలుదేరును అంటున్నవాడు. అన్నిటికంటే ముఖ్యంగా హృదయం, ఈ హృదయాన్ని నువ్వు కాపాడుకో, భద్రముగా కాపాడుకో అంటున్నవాడిగా ఉన్నాడు. హృదయంలోకి ఏమొస్తున్నాయి ముందుగా చెప్పా, బయట నుంచి ఉన్న శత్రువు గురించి మాట్లాడడం లేదు, కానీ క్షమించని తనము, కోపము, అనుమానము, భయాలు, ఇవి మనసులో ఉన్నాయి అనుకోండి, ఆ కుటుంబం కానీ ఆ కాపురం కానీ పచ్చగా ఉంటుందా? ఖచ్చితంగా ఎన్నో కలతలతో ఆ కాపురము, కుటుంబము నింపబడి ఉంటుంది. ఇక్కడ ఒక ప్రాంతంలో చిన్ననాటిలోనే ఒక ఏనుగుని తీసుకొచ్చారు సర్కస్కి. ఆ ఏనుగుకి ఏం చేశారంటే సంకెళ్ళు వేసి బిగించిన వారుగా ఉన్నారు. ఏనుగు ప్రారంభంలో చాలా ప్రయత్నాలు చేసింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా తనకంటే ఇనప గొలుసులు బలమైనవి కాబట్టి ఆ బలమైన ఇనప గొలుసులను జయించలేక అది అట్లాగే ప్రయత్నాలు చేసి విరమించుకుంది. కొంతకాలమైన తర్వాత అదే ఏనుగుకి బలమైన ఇనప గొలుసులకి బదులుగా ఒక తాడుని కట్టారు. అది పెద్దదయింది. వాస్తవంగా ఇప్పుడు దీని బలముతో ఇది ప్రయత్నం చేసినట్లయితే ఆ తాడు తెగిపోయేది. కానీ ఎన్ని రోజులైనా ఆ తాడు ఏం చేస్తుందంటే ఆ ఏనుగును బంధిస్తూనే ఉంది. ఇక్కడ ఏనుగు బలం లేనిదా అంటే ఏనుగు బలమైంది, తాడు బలమైందా అంటే బలమైంది కాదు. మరి ఎందుకు ఈ తాడు ఏనుగును బంధించిందంటే ఏనుగు మనసులో ఉన్న భయం, ఏనుగు మనసులో ఉన్న భయం. నేను దీన్ని జయించలేను. ఒకసారి మన జీవితాల్లో కూడా అంతే, విద్యార్థుల యొక్క జీవితాల్లో కూడా ఒక భయం ఉంటుంది. ఏదో సబ్జెక్టులో మాటిమాటికి విఫలమైపోతూ ఉంటా, ఈ సబ్జెక్టును నేను పాస్ అవ్వలేను, ఈ సబ్జెక్టులో 100% స్కోర్ అనేది నేను సాధించలేను అని అనుకుంటూ ఉంటా. కానీ వాస్తవంగా మీకు జ్ఞానం లేదంటే జ్ఞానం ఉంది. అది ఏమైనా కష్టమైందా అంటే అంత కష్టమైంది కాదు, అంతకంటే కష్టమైన మీరు చదివిన వారుగా ఉన్నా. కానీ ఎందుకు దాన్ని జయించలేకపోతున్నారు అంటే మీలో ఒక భయం, ఆ సబ్జెక్ట్ పట్ల ఏముంది, ఒక భయం ఉంది. ఆ భయం ఏం చేస్తుందంటే ఆ సబ్జెక్ట్ మీద దృష్టి అనేది ఉంచుకోకుండా స్కిప్ చేసి ముందుకెళ్ళేలాగా చేస్తుంది.
అందుకే మీరు ఆ సబ్జెక్ట్ని జయించలేకపోతున్న వారుగా ఉన్నారు. కొన్నిసార్లు మన లోపలనే కొన్ని శత్రువులు ఉంటాయి అంటున్నా. అదే భయము, కోపము, క్షమించిన స్థనము, అనుమానం. శత్రువు ఎప్పుడు కూడా నిన్ను నాశనం చేయడానికి కాదు. దేవుడు ఏం చేస్తాడంటే శత్రువు ద్వారా నిన్ను నిర్మించడానికి ఆయన ఉపయోగిస్తూ ఉంటాడు. ఒకసారి మన జీవితంలో ఎందుకు శత్రువును అనుమతిస్తూ ఉంటారు, ఎందుకు శ్రమను అనుమతించేవాడిగా ఉంటాడు అంటే, నీవు నీ విశ్వాసంలో బలపడాలి, నీ ప్రార్థన లోతు అనేది పెరగాలి, నువ్వు దేవుని మీద ఆధారపడాలి. సామెతలు రాసిన గ్రంథము 27వ అధ్యాయము 17వ వచనంలో చూసుకున్నట్లయితే, ఇక్కడ ఇనుము చేత ఇనుము పదునగును అంటున్న వాడికి ఉన్న దేవుడు ఎందుకు నీ జీవితంలో శత్రువును అనుమతించాడు అంటే నిన్ను పదును పెట్టడానికి దేవుడు అనుమతించిన పోరాటం నీ జీవితంలో, దేవుడు అనుమతించిన ఏ పోరాటమైనా కూడా అది నిన్ను నాశనం చేయదు. అది నిన్ను ఏం చేస్తుందంటే మరింత బలపరుస్తుంది, స్థిరపరిచేదిగా, ఉన్నతమైన స్థానాల్లో నిన్ను కూర్చోపెట్టేదిగా ఉంటుంది. అందుకే దేవుడు మన జీవితంలో శత్రువును అనుమతించాడు అంటే అర్థము నిన్ను నాశనం చేయడానికి కాదు. అది శత్రువు ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడంటే నిన్ను నిర్మిస్తున్నవాడుగా ఉన్నాడు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో మరలా వాక్యానికి వద్దాం. 1వ దినవృత్తాంతాలు 17వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, నీ పగవారందరినీ నేను అణిచివేస్తాను అంటున్నవాడుగా ఉన్నాడు. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు, శత్రువులను చంపేస్తాను అంటలేదండి, శత్రువులను ఓడిస్తాను అంటున్నాడు. ఇక్కడ పగవారందరినీ అణిచివేస్తాను అంటే ఇక్కడ నాశనం చేయకోకుండానే దేవుడు ఏం చేస్తాడంటండి, తన ఆధీనంలోనికి తెచ్చుకుంటాడటండి. కొన్నిసార్లు పాము ఉంటుంది, కూరలు పీకేసాం, ఉపయోగం ఉంటుందా? పాము వల్ల ఎవరన్నా భయపడతారా? ఈ పామే పేరుకి, కానీ అది కూరలు పీకిన పాము. అట్లాగే దేవుడు కూడా అపవాది యొక్క విషయంలో, శత్రువుల యొక్క విషయంలో ఈ విధంగా అణిచివేసేవాడుగా ఉంటాడు. అణిచివేయడం అంటే శత్రువును నాశనం చేయడం కాదు, కానీ శత్రువు యొక్క అధికారాన్ని తీసివేయడం, అతని యొక్క ప్రభావము ఏ ఏ ప్రాంతాల్లో ఉంటుందో ఆ ప్రభావాన్ని తగ్గించడము అంటూ ఉంటా. ఇక్కడ దేవుడు చేసేది కూడా అదే. 21 సామెతలు రాసిన గ్రంథము 30వ వచనంలో చూసుకున్నట్లయితే, యెహోవాకు విరోధముగా జ్ఞానమైనను వివేచనైనను ఆలోచనైనను నిలవదు. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచన ఏది కూడా నిలవదు. ఎందుకంటే ఇక్కడ శత్రువును దేవుడు అణిచివేస్తానంటున్నాడు. అంటే వాడిని నాశనం చేస్తానంటలేదు, కానీ ఓడిస్తానంటున్నాడు, అధికారం తీసేస్తానంటున్నాడు, ప్రభావం తగ్గిస్తానంటున్నాడు. ఫరో ఇశ్రాయేలు మీద రాజుగా ఉన్నాడు, ఎంతో కఠినమైన శ్రమల గుండా ఇశ్రాయేలు నడిపిస్తున్నవాడుగా ఉన్నాడు. అటువంటి సందర్భాల్లో దేవుడు ఏం చేసిండే, మొదటగా 10 తెగుళ్ళు తీసుకొచ్చాడు. అంటే ఈ 10 తెగుళ్ళు తీసుకొచ్చినప్పుడు అక్కడ జనులకు ఏమైందంటే, రాజు సేవించిన దేవుడి కంటే ఇశ్రాయేలు కలిగిన దేవుడు గొప్పవాడు అని. ఇప్పుడు అధికారం కాస్త ఏమైందంటే, అంటే రాజు బలవంతుడు అనుకున్న రాజు కంటే బలవంతుడు దేవుడు ఉన్నాడు అని. ఇప్పుడు ఫరో యొక్క కఠినమైన హృదయాన్ని దేవుడు కరిగించడం ప్రారంభించాడు. నేను పంపిను అన్న ఫరోనే, పిల్లల మట్టుకు వెళ్ళండి, పెద్దల మట్టుకు వెళ్ళండి, పశువులు వదిలిపెట్టండి అని ఒక్కొక్కటి బేరసార లాగిస్తున్నాడు. అంతటి బేరసారాలు ఆడే ఫరో చివరికి ఎన్ని బేరాలు ఆడినా కూడా, ఇదిగో మేము వెళ్తామంటే వెళతాం, మేము ఎలా వెళ్ళాలంటే అలా వెళతాం తప్ప మేము ఎట్లా వెళ్ళకూడదని నువ్వు మమ్మల్ని నిర్దేశించడానికి వీలేదని ఇశ్రాయేలు వారికి ఇష్ట ప్రకారము ఎవరెవరు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలని వారి ఇష్ట ప్రకారం వెళ్ళారు. ఈ విషయంలో ఫరో ఏమైపోయాడంటే నిస్సహాయుడిగా మార్చబడిన వాడుగా ఉన్నాడు. ఇంకా దేవుడు ఏం చేశాడంటే ఫరో యొక్క అధికారాన్ని కత్తిరించిన వాడిగా ఉన్నాడు, అతని యొక్క ప్రభావాన్ని తగ్గించిన వాడిగా ఉన్నాడు. ఎందుకంటే ఆ యొక్క 10 తెగుళ్ళ ద్వారా దేవుడు ఎంత గొప్పవాడు ఇశ్రాయేలుకు, అక్కడ జనాంగానికి దేవుడు తెలియజేసిన వాడుగా ఉన్నా. అంటే ఫరో కంటే దేవుడు గొప్పవాడని ఇశ్రాయేలు గమనించిన వారుగా ఉన్నా. ఇప్పుడు వరకు ఫరో అనే భయం ఇశ్రాయేలుకు పట్టుకుంది, కానీ ఇప్పుడు దేవుడు ఉన్నాడన్న ధైర్యము ఇశ్రాయేలు ఏం చేస్తుందంటే ఐగుప్తు నుంచి బయటికి నడిపించేదిగా చేస్తుంది. నిజముగా ఆ యొక్క ఫరో అయినా కూడా అతను వెంబడిస్తూ ఉన్నాడు. అలా వెంబడిస్తూ ఉన్నప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు సైన్యమంతా కూడా ఎర్ర సముద్ర దేవుడు ముంచేశా. ఇప్పుడు దేవుడు ఫరో యొక్క అధికారం తీయడానికంటే ముందుగా సైన్యాన్ని నాశనం చేసిన వాడుగా ఉన్నాడు.
అధికారం కంటే ముందుగా అతని యొక్క ప్రభావాన్ని తగ్గించిన వాడుగా ఉన్న తర్వాత అధికారం అనేది పోయింది, పూర్తిగా పోయింది. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు ఇలాగే అంచెలంచెలుగా చేస్తాడు. నీ ఎదుట పెద్ద శత్రువు ఉండవచ్చు, వెంటనే ఆ శత్రువును దేవుడు అణిచివేయడు. నిదానంగా అతని యొక్క అధికారాలను, అతని యొక్క ప్రభావాలను, అతని యొక్క ఆలోచనలకు, యెహోవాకు విరోధంగా ఏదైనా జ్ఞానమైన, వివేచనైన, ఆలోచనైన అది వర్ధిల్లదు అంటున్న వాడిగా ఉన్నా. నీవు నేను దేవుని బిడ్డలైన వారం కాబట్టి మనకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము కూడా దేవుడు వర్ధిల్లనీయడు. ఎందుకు అంటే శత్రువును ఒకసారిగా కాదు కానీ నిదానంగా దేవుడు అణిచివేస్తాడు. అప్పుడప్పుడు కొన్ని గృహాలు ఉంటాయి, ఇంట్లో కుక్క ఉంది అంటారు, గేటు బయట ఏముంటుందండి, ఇంట్లో కుక్క ఉందంట. సరే కుక్క ఉందని మనం ఆగుతామా? ఆ గేటు దగ్గరికి వెళతాం. ఆ గేటు దగ్గర ఉన్న కుక్క ఏం చేస్తుందంటే అది బహు అని అరుస్తూ ఉంటుంది. ఆ యజమాని ముందుగానే గమనించాడో ఏంటో దానికి గొలుసు పెట్టాడు. ఎంత అరిసినా కూడా అది గొలుసు ఎంతవరకు ఉందో అంతవరకు తూకింది తప్ప అంతకుమించి తోకలేదు. ఎంత అరిసినా కూడా, ఎంత దూకినా కూడా గొలుసు వరకే అది అరిసిద్ది. ఇప్పుడు నేను చెప్తున్న మాట, ఈ కుక్క మురిగేదే కానీ గొలుసు ఉండటం వల్ల కరవగలిగిద్దా? గొలుసును దాటి రాగలుగుతుందా? రాగలదు. అట్లాగే మన జీవితాల్లో కూడా కొంతమంది మనుషులు ఉంటారు, గర్జిస్తూ ఉంటారు. కానీ ఆ గర్జించేవారుగానే దేవుడు పెడతాడు, కానీ వారి ద్వారా మనకేం తీసుకురాడు అంటండి, అపాయము తీసుకురాడు. ఎందుకంటే దేవుడు వారిని కట్టేశాడు. హల్లెలూయా. ఆ విధంగా దేవుడు అణిచివేయునుగాక. హల్లెలూయా. ఇక్కడ కుక్క మురిగేదే, కరిసేదే, కానీ ఆ కుక్క ఏమైంది? కట్టివేయబడింది. ఏమైంది? గొలుసుల చేత కట్టివే. దాని పరిధి అంతవరకే. పరిధి దాటి ఆ కుక్క ఎంత మురిగినా, ఎంత అరిసినా గొలుసు దాటి రాగలుగుతుందా? ఆ విధంగా శత్రువును దేవుడిని జీవితంలో అణిచివేయునుగాక. హల్లెలూయా. దేవుడు శత్రువులను ఎప్పుడటండి ఒక్కోసారి మనపక్షంగా కూడా తిప్పగలడటండి. సామెతలు 16వ అధ్యాయము 7వ వచనము. ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు ఆయన వారి శత్రువులను సహా వారికి ఏం చేస్తారండి? శత్రువులు గెలవగలరా మన యేసుని? అంటే మన ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఉందనుకోండి, శత్రువులను కూడా దేవుడు ఏం చేస్తారంటే మిత్రులుగా చేసేవాడికి ఉంటాడు. ఇక్కడ యేసేపుకి శత్రువులు ఎవరు? అన్నదమ్ములే కదా గుంటలో వేసింది, అన్నదమ్ములే కదా అసూయపడింది, వారే కదా అమ్మివేసింది. ఇప్పుడు ఎన్ని అనుభవాలున్నా కూడా తన ప్రవర్తన దేవుడను చూస్తున్నాడు అని యేసేపు బతికాడు తప్ప మనుషులు చూస్తున్నారు లేదా అని యేసేపు అతడు మనుషులకు దూరం అయ్యాడు కానీ దేవునికి దూరం అయిపోలేదు. కాబట్టి అతని ప్రవర్తన యెహోవాకి ఎలాగుందంటే ప్రీతికరంగా కనబడుచు ఉంది. ఒకరోజు దేవుడు చెరసాల్లోంచి సింహాసనానికి యేసేపును పంపించిన వాడుగా ఉన్నా. అప్పుడు శత్రువులైన వారంటే ఎవరు? సొంత వారు ఇప్పుడు వచ్చారు. అయితే ఇప్పుడు వీళ్ళందరూ కూడా యేసేపుకు అనుకూలంగా మారారా, యేసేపుకు వ్యతిరేకంగా మారారా? ఈరోజు ఒకానొక సమయంలో నువ్వు బాధించబడవచ్చు, కానీ దేవుడు నీకు ఒక నిర్ణయించిన కాలం ఉంటుంది. ఆ కాలంలో నీకు వ్యతిరేకంగా ఉన్న వారందరూ కూడా నీకు అనుకూలంగా మార్చబడుదురుగాక. హల్లెలూయా. ఇస్సాకు జీవితంలో గెరారు వారు ఉన్నారు, ఫిలిష్తీయులను వారుగా ఉన్నారు, జగడాలాడారు, విరోధాలు పెట్టుకున్న వారుగా ఉన్నారు, కలహం పెట్టుకున్న వారుగా ఉన్నారు, దూరం జరిగిన వారుగా ఉన్నా. వీళ్ళందరూ కూడా ఒకరోజు మరలా ఏం చేశారంటే బెయేర్షెబాలో ఆ యొక్క ఇస్సాకుకి అనుకూలంగా వారి జనాంగంగా మార్చబడ్డారు. ఏ మనుషులైతే జగడమాడారో, వివాదం పెట్టుకున్నారో, కలహం పెట్టుకున్నారో వారే ఆ యొక్క ఇస్సాకు దగ్గరికి వచ్చి దేవుడిని పక్షంగా ఉన్నారని చెప్పి భోజనం చేసి వారితో సంధి చేసుకున్న వారుగా ఉన్నా. ఈరోజు నేను చెప్తున్న మాట ఏమిటంటే, ఏ మనుషులైతే నీకు వ్యతిరేకంగా ఉన్నారో దేవుడు వారిని నీకు మిత్రులుగా మార్చునుగాక, నీకు అనుకూలంగా మార్చునుగాక. ఎందుకంటే ఒక నది వర్షం ఎక్కువ వచ్చింది, ఆ వర్షం ఎక్కువ అవడం వల్ల నీటి యొక్క ప్రవాహం పెరిగింది. ఎప్పుడు వెళ్ళే మార్గం, కానీ నీటి ప్రవాహం పెరగడం వల్ల ఏం జరిగిందంటే ఆ మార్గంలో ఒక పెద్ద బండ ఆ ప్రవాహానికి అడ్డుగా వచ్చినా కూడా ఆ నీరేం చేసిందంటే తన మార్గాన్ని నిదానంగా మార్చుకుంటూ ముందుకు వెళ్ళింది. అట్లా కొన్ని సంవత్సరాల ఆ ప్రయాస వల్ల ఏమైందంటే
ఈ నీరు ప్రతిసారి ఆ బండను కోయడం ప్రారంభించింది. బండను కోస్తూ ఉంది, బండను కోస్తుంది. ఒకరోజు ఆ బండ తొలగించబడింది. నీటి కన్నా అడ్డంకంతా తొలగిపోయి ఇక సాఫీగా అది ముందుకెళ్ళిపోతుంటుంది. నిరంతరమైన విశ్వాసము కఠినమైన శత్రువును కూడా ఏం చేస్తుందంటే ఒకసారి ఉంచేస్తుంటుంది. నీ జీవితంలో కూడా నిరంతరంగా నువ్వు పనిచేస్తూ ఉండు, విశ్వాసం కొనసాగించు. నీ ఇంటిలో, నీ రక్త సంబంధికుల్లో, నీ యొక్క జనాంగంలో ఏ కఠినమైన శత్రువు నీకున్నాడో వారందరిని దేవుడు నీకు మిత్రులుగా మార్చివేయునుగాక. హల్లెలూయా. ఎందుకంటే కొన్నిసార్లు దేవుడు శత్రువును మన పైకి ఎత్తుతాడు. దేవుడు మనల్ని పైకి ఎత్తుతాడు. శత్రువు ఏమవుతాడంటే చిన్నవాడవుతూ ఉంటాడు. నేను చాలా సందర్భాలు చెప్తున్నా, ఇది విలువైన మాట. ఎవరైనా సరే ఏదైనా నువ్వు ముందుకు వెళుతున్నావు, వారు ముందుకు వెళుతున్నారు, కానీ నీ మార్గం వేరు, వాళ్ళ మార్గం వేరు. వారు ముందుకు వెళుతూ ఉన్నారు, నీలో ఏదో అసూయ పుట్టొచ్చు, నీలో ఏదో ద్వేషం పుట్టొచ్చు. అయితే దేవుడు చెప్తున్న మాట, నువ్వు ఎదగాలి అని కోరుకో, అంతే తప్ప ఎదుటివాడు నాశనం అవ్వాలని మాత్రం కోరుకోవద్దు. అయితే ఇక్కడ చెప్తున్న మాట ఏమిటంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడంటండి. శత్రువును ఓడించడం అంటే అర్థం ఏంటంటే వాడికి ఉన్నదంతా నాశనం చేస్తానని ఇక్కడ దేవుడేం మాట్లాడడం లేదు, కానీ వాడికంటే నేను గొప్పవాడిగా చేస్తానంటున్నాడు. హల్లెలూయా. మరి అంతకంటే కావాల్సింది ఏమిటండి? వాడికంటే మనం గొప్పవాడినప్పటికీ వాడి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉందా? లేదు కదా. ఇప్పుడు దేవుడు కూడా అది చెప్తున్నాడు. దేవుడు మన జీవితాలను మనల్ని ఏం చేస్తాడంటే గొప్పవాడుగా చేస్తాడు. ఇక్కడ గొలియాతు ఉన్నాడు, చాలా పెద్దవాడు. అతని యొక్క భయంకర రూపమే కానీ, ఆకారమే కానీ, ఆ యొక్క యుద్ధ వస్త్రాలే కానీ, ఆ యొక్క ఖడ్గాలే కానీ చూస్తూ ఉంటే భయం వేస్తూ ఉంది. మరి ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు? దేవుని నామాన్ని పట్టుకున్నవాడుగా కనపడుచున్నవాడుగా ఉన్నా. ఇదిగో ఆయన స్వరూపమందు ఈ యొక్క దావీదు ఏం చేస్తున్నాడంటే ఆయన నామను పట్టుకుని ముందుకు వెళ్తున్నవాడుగా ఉన్నాడు. యెహోవా నామము బలమైన దుర్గం వంటిది కదా, ఆ దుర్గంలోకి వెళ్ళిన వాడుగా ఉన్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దేవుని నామాన్ని బట్టి ముందుకు వెళ్ళటం వలన ఇక్కడ దావీదును దేవుడు గొలియాతు కంటే పెద్దవానిగా చేశాడు. అప్పటి వరకు గొలియాతును చూసిన భయపడిన ఆ జనాంగమే ఇప్పుడు దావీదును చూసి దావీదు 10,000 కొలది శత్రువులను హతము చేసిరి అని దావీదుని గురించి జనాంగం మాట్లాడుచున్న వారికి ఉన్న కొన్ని సందర్భాల్లో దేవుడు ఏం చేస్తాడు అంటే శత్రువు కంటే నేనేం చేస్తాడంటే బహుగా హెచ్చించువాడుగా ఉంటాడు. శత్రువు కంటే నేనేం చేస్తాడు? బహుగా ఒక చిన్న గీత ఉంది, దాకా ఆ గీతే కనపడుతుంది, కానీ దాని పక్కన ఒక పెద్ద గీత గీసామనుకోండి, దేని గురించి మాట్లాడతారు? పెద్ద గీత గురించి మాట్లాడతారు. అంటే ఆ పెద్ద గీత గురించి మాట్లాడుకోవాలంటే చిన్న గీతను చెరపాల్సిన అవసరము లేదు. మా గీత కొంచెం పెద్దది చేస్తే చాలు. అట్లాగే శత్రువు ఉన్నాడు, నీవు ఉన్నా, కానీ దేవుడిని హెచ్చించాలంటే శత్రువుని నాశనం చేయవలసిన అవసరం లేదు. కానీ నిన్ను దేవుడు హెచ్చిస్తే ఆటోమేటిక్గా శత్రువు ఏమైపోతాడంటే అణిచివేయబడతాడు. అటువంటి కృప దేవుడు మనకు దయచేయును గాక. హల్లెలూయా. దేవుడు అణిచివేయడము అంటే అర్థం ఏమిటంటే ప్రభావాన్ని తగ్గించడము, శత్రువు యొక్క ప్రభావాన్ని తగ్గించడం, అధికారాన్ని తగ్గించడం, అట్లాగే శత్రువును మార్చడము, నిన్ను పైకెత్త అణిచివేయడంలో ఈ అనుభవాలు ఉన్నాయి. ఇంకొంచెం మన లోతుకి వెళదాం. దేవుడు శత్రువును అణిచివేస్తాడు, అది కాదనలేని సత్యం. కానీ మనమేం చేయాలి? మనం ముందుకు వెళ్ళేవారముగా ఉండాలి. మనం ముందుకు వెళ్ళేవారుగా ఉండాలి. దేవుని యొక్క వాగ్దానం ఏం చేస్తుందంటే మనల్ని నిలబెడుతుంది. మనం ఏం చేయాలంటే అడుగు అనేది ముందుకు వేసేవారుగా ఉండాలి. ఈరోజు ఎంతమంది దేవుని వాగ్దానం పట్టుకొని ముందుకు వచ్చున్న వారుగా ఉన్నా దేవుడు అణిచివేస్తాడు. నడక నీదే, నిర్ణయం నీదే. విశ్వాసంతో నువ్వేం చేయాలంటే అడుగు అనేది ముందుకు వేయాలి. సామెతలు మరలా 16వ అధ్యాయం 3వ వచనం చదువుకున్నట్లయితే, నీ పనుల భారం యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములను, అందుకే చెప్తున్నా, నడక నీది, ఆలోచన నీది, నిర్ణయం నీది, అడుగు నీది. ఇవన్నీ నీవైనప్పుడు నువ్వేం చేయాలంటే నీ పనుల భారము యెహోవా మీద మోపు. అప్పుడు నీ ఆలోచనలన్నింటినీ కూడా దేవుడు సిద్ధపరిచేవాడుగా ఉంటాడు. ఒక ఇంజనీర్ గారు ఒక బ్రిడ్జిని గమనించిన వారుగా ఉన్న, అంతా పరీక్ష చేసి ఏ ఇబ్బంది లేదు, దీని మీద రాకపోకలు కొనసాగించవచ్చు అని చెప్పిన వారుగా ఉన్నా, కానీ వారందరికీ భయం, ఇది కూలిపోతుందేమని. వరదలు వచ్చినాయి, కింద పునాది ఎవడు చూశాడో ఏంటి, ఒకవేళ మనం వెళ్ళేటప్పుడు కూలిపోతే నీటిలో పడిపోతామేమో, కొట్టుకుపోతామేమో అన్న భయం వారిలోకి వచ్చేసింది. ఎవరు కూడా ఆ వంతును దాటతాకి భయపడుచున్న ఒక వ్యక్తి ఇంజనీర్ గారి యొక్క మాటలు నమ్మి తన వాహనాన్ని బ్రిడ్జి గుండా ముందుకు నడిపించిన వాడుగా ఉన్నాడు.
ఈ ధర నుంచి ఆ ధరికి క్షేమంగా చేరి తన పనిని పూర్తి చేసుకున్న వాడిగా ఉన్నాడు. అంటే ఇంజనీర్ గారి మాటలు బట్టి అతని ప్రయాణం అనేది సుఖవంతంగా మార్చబడింది. నమ్మని వారు అట్లాగే ఉండిపోయారు, వారి ప్రయాణాలు ఆగిపోయినాయి. అలాగే ఈరోజు దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు, మనల్ని నడిపిస్తాను, ముందుకు తీసుకువెళతాను అని. మరి మనం ఏం చేయాలి? ఒక నిర్ణయం తీసుకోవాలి, ఒక ఆలోచన తీసుకోవాలి, ఒక అడుగు అనేది ముందుకు వేయాలి విశ్వాసంతో. ఎవరైతే విశ్వాసంతో అడుగు ముందుకు వేస్తారో వారే విజయ తీరాలకు చేర్చబడుతూ ఉంటారు. ఇక్కడ ఒకసారి దేవుడు మన శత్రువును అణిచివేస్తాడు అని మనకు తెలిసినా కూడా మనం ఎందుకు అడుగు ముందుకు వేయలేకపోతున్నామంటే మనలో భయం అనేది ఉంది. మనలో ఏముందండి? భయం అనేది ఉంది. ఎంత దేవుని గురించి మనకు తెలిసినా, ఎంత దేవుని యొక్క మహత్కార్యాలు, ఆశ్చర్యకార్యాల గురించి మనం విన్నా కూడా మన జీవితంలో ఉన్న భయం ఏం చేస్తుందంటే ఆయన మీద పూర్తిగా ఆధారపడుకోకుండా చేస్తూ ఉంటుంది. ఎందుకంటే భయము, గతం తాలూకు అనుభవాలు ఒకవేళ విఫలమైతే మనుషుల మాటలు తోటల్లాగా మన మీదకి వస్తాయని ఒక ఆందోళన. సామెతలు 29వ అధ్యాయము 25వ వచనం చూసుకున్నట్లయితే భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును. చాలు. యెహోవా యందు నేను నమ్మకించువారు సురక్షితముగా నుండును. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును. దేవుడు గొప్పవాడని నమ్మావు కదా. ఇశ్రాయేల్లో ఎన్ని తెగుళ్ళు? 10 తెగుళ్ళు దేవుడు తీసుకొచ్చాడు. అన్ని తెగుళ్ళు ఐగుప్తు జనాంగానికి వచ్చింది, కానీ నేను తాకలేదు కదా. ఇక్కడ దేవుడు ఎంత ఆశ్చర్యకరుడు. తన ప్రజలైన వారి చుట్టూ తన కాపుదల ఉంచి వారిని ఎంత క్షేమంగా నడిపించాడు. అంత క్షేమంగా నడిపించినా కూడా ఇశ్రాయేల్లో ఏమొచ్చిందంటే భయం అనేది వచ్చింది. ఎర్ర సముద్రాన్ని బట్టి భయం వచ్చింది. వారి అడుగు అనేది ముందుకు వేయలేని వారుగా కనబడుచు ఉన్నా. నిజంగా వారు శత్రు యొక్క దేవుని మీద ఉన్న ఆ యొక్క నిశ్చింత కంటే, దేవునికి ఉన్న అధికారం కంటే వారు శత్రు యొక్క బలాన్ని ఎక్కువగా నమ్మిన వారుగా ఉన్నారు. ఈరోజు మన జీవితాల్లో కూడా అంతే. దేవుడు మంచివాడు, మన పక్షంగా ఆశ్చర్యకార్యాలు చేస్తాడు అని మనం నమ్ముతాం. కానీ మనలో ఉన్న భయం ఏం చేస్తుందంటే అడుగు ముందుకు వెళ్ళకుండా చేస్తుంది. కానీ దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే నీ విశ్వాసం ఉంచి అడుగు ముందుకు వేయి. అడుగు ముందుకు వేస్తే నీ భయాల మధ్య అది ఏదైనా కూడా దేవుడు ఏం చేస్తాడు అంటే మార్గాన్ని నీకు తెరిచేవాడుగా ఉంటాడు. భయాల మధ్య ఉన్న ఇశ్రాయేలు జనాంగము మోషేని బట్టి ఏం చేశారంటే అడుగు ముందుకు వేసిన వారు ఉన్నారు. దేవుడు ఎర్ర సముద్రంలో అద్భుతమైన మార్గాన్ని ఇశ్రాయేలు కొరకు ఏర్పాటు చేసిన వాడుగా ఉన్నా. ఈరోజు నీ భయాల మధ్య నువ్వు ఒక అడుగు ముందుకు వేసినట్లయితే దేవుడు నువ్వు వేసిన అడుగు దగ్గర నుంచే నూతనమైన మార్గాన్ని దేవుడు నీకు సిద్ధపరచును గాక. హల్లెలూయా. శత్రువును అణిచివేయడము అంటే ఇక్కడ ఏమిటంటే వాక్య భాగము ఇక్కడ సమస్య లేకపోవడం కాదు. అడుగు ముందుకు వేయమంటున్నాడు కదా దేవుడు. అడుగు ముందుకు వేయమంటున్నాడంటే సమస్య లేకపోవడం కాదు. సమస్యలు ఉన్నా కూడా మనం ఏం చేయాలట? అడుగు అనేది ముందుకు వేసేవారుగా ఉండాలి. చాలామంది అడుగు కంటే ముందుగా భయమే వారి యొక్క నడకను ఆపేస్తూ ఉంటుంది. సమస్య ఉందని వారిలో ఉన్న ఆందోళనే ఏమీ చేయకోకుండా ఆపేస్తుంది. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవేమవుతావు? చేతగాని వాడు అవుతావు. చాలామంది చేతగాని వారుగా ఆ యొక్క ఇశ్రాయేలు జనాంగం ఉన్నవారుగా ఉన్నారు. ఎందుకంటే భయంకరమైన శత్రువును చూస్తున్నా. ఆ భయంకరమైన శత్రువుని బట్టి చేతగాని వారుగా, గులియాతును బట్టి వారు కృంగిపోయిన వారుగా ఉన్నా. కానీ ఏది ఏమైనా కూడా ఈ యొక్క దావీదు ఏం చేశాడంటే శత్రువుని బట్టి కాకుండా దేవుని బట్టి అడుగు అనేది ముందుకు వేసిన వాడుగా ఉన్నా. నీ జీవితంలో కూడా అంతే. అంటే ఇక్కడ నువ్వు అడుగు వేస్తున్నావంటే సమస్యలు ఉండవని కాదు, ఇబ్బందులు ఉండవని కాదు, అట్లాగే శత్రువు ఉండడని కాదు. కానీ దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే నువ్వు అడుగువే. పగటి వేళ నువ్వు చీకటి ఉండదని మాట్లాడడం లేదు, వెలుగు ఉండదని మాట్లాడడం లేదు. నువ్వు అడుగు ముందుకు వేస్తే పగటి వేళ నీకు మేఘస్తంభంగా ఉంటా, రాత్రి వేళ నీకు ఎలాగుంటాను? అగ్నిస్తంభంగా. అంటే అడుగు వేసే వాళ్ళకే దేవుడు ఏం చేస్తాడు? మేఘస్తంభంగా ఉంటాడు. అడుగు వేసే వాళ్ళకి దేవుడు ఎలాగుంటాడు? అగ్నిస్తంభంగా. అమ్మో ఎండ, నేను ఎలాగ ప్రయాణం చేయగలను అంటున్నావా? ఆగిపోతావు. నువ్వు ప్రయాణం చేయి, దేవుడు నీకు ఎలాగుంటాడంటే మేఘస్తంభంగా ఉంటాడు. హల్లెలూయా. అందుకే నీ రాకపోకలేందు యెహోవా నిన్ను కాపాడునంట. నువ్వు అడుగు ముందుకు వేస్తే నీకంటే ముందుగా తన దూతలను ఆయన పంపించేవాడుగా ఉంటాడు. ఇక్కడ పిల్లవాడు ఉంటాడు. అమ్మో నా పిల్లోడు నా ₹1 కొండ, వీడికి ఏమైనా అయిపోతాను పద్దాకి ఇంట్లో పెట్టుకుని కూర్చున్నావు అనుకో, వాడు నడుస్తాడా?
నడవడు. వాడు నడుస్తాడు, పడిపోతాడు. వాడు మోగ చెప్పలకి దెబ్బలు తగులుతాయి. అమ్మో, ఎంత బంగారం లాంటి చర్మం వీడికి కందిపోద్ది అని నువ్వు అన్నావనుకో, వాడు అట్టాగే జీవితాంతం నువ్వేం చేయాలంటే ఎత్తుకొని తిరపాల్సి వస్తుంది. వాడు నడుస్తూ ఉంటాడు, పడిపోతూ ఉంటాడు. అంటే నడిచే క్రమంలో ప్రమాదం లేదా అంటే ప్రమాదం ఉంది. ప్రమాదం ఉన్నా కూడా బిడ్డ ఏం చేస్తున్నాడు? పడుతున్నాడు, లేస్తున్నాడు, పడుతున్నాడు. అమ్మో, ఇన్నిసార్లు పడుతున్నా, నా బిడ్డ ఏమైపోను, నా బిడ్డ కాళ్ళు ఏమైపోను నువ్వు అన్నావంటే వాడు నడవగలుగుతాడా? ప్రమాదం ఉన్నా కూడా వాడు ప్రమాదం తట్టుకుని నిలబడుతున్నాడు. మరలా ప్రమాదం ఉంది, తట్టుకొని నిలబడుతుంది. ఇప్పుడు ఏం చేస్తుందంటే, ఇప్పుడు ప్రమాదం ఉంది కానీ నిలబడ్డ ఈ బిడ్డ నడుచుకుంటూ ముందుకెళ్తున్నాడు. హల్లెలూయా. అంటే ఈరోజు నేను చెప్తున్న మాట కూడా ఇదే. దేవుడు మనకు వాగ్దానం ఇచ్చిన వాడుగా ఉన్నాడు, మనల్ని ముందుకు తీసుకువెళ్తానన్నాడు. మరి నీ ఆలోచన ఎలాగుంది? అడుగు ముందుకు వేస్తున్న వాడుగా ఉన్నావా? అయ్యో, ప్రమాదం ఉంది, అక్కడికి వెళితే ఏమవుతుందో, అది చేస్తే ఏమైపోతుందో నువ్వు అనుకుంటున్నావేమో. నీ భారం దేవుని మీదే. దేవుని మీద భారం వేసి నువ్వు అడుగు ముందుకు వేసినట్లయితే, ప్రయత్నం లాభం లేకుండా నువ్వు ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా నువ్వు చేయు ప్రయత్నాలను దేవుడు సఫలపరచును గాక. హల్లెలూయా. ఇక్కడ వాక్య భాగంలో ఇంకొంచెము లోతుగా మనం వెళదాము. దేవుడు అణిచివేస్తాడు కానీ గమ్యం మాత్రం ఏం చేయాలంట? నువ్వే చేరాలి. ఇక్కడ చాలామంది శత్రువులు ఉంటూ ఉంటారు, అపాయాలు ఉంటూ ఉంటాయి. శత్రువు దేవుడు అణిచివేస్తాడు ఖచ్చితంగా. కానీ శత్రువును అణిచివేస్తున్న గమ్యం చేరాల్సింది ఎవరటండి? మనమే. ఇప్పుడు ఎర్ర సముద్రం వచ్చినప్పుడు ఫరో సైన్యాన్ని ముంచింది ఎవరో చెప్పాలి? ఫరో సైన్యాన్ని ముంచింది దేవుడే కదా. ఇప్పుడు యెరికో గోడను కూల్చింది దేవుడే. యొర్దాను 2 పాయలుగా చేసింది దేవుడే. కానీ ఇవన్నీ ఎప్పుడు జరుగుతున్నాయి చెప్పాలి? వారు అడుగు ముందుకు వేసినప్పుడే కదా. వారు అడుగు ముందు వేసినప్పుడు ఎర్ర సముద్రం 2 పాయలైంది. యెరికో గోడ చుట్టూ తిరిగినప్పుడు కోట గోడలు కూలాయి. యొర్దానులో అడుగు పెట్టినప్పుడే కదా అది ఏకరాశిగా నిలబడింది. అందుకే చెప్తున్నాడు, దేవుడు మనల్ని అణిచివేస్తాడు కానీ అడుగు వేయవలసింది ఎవరో? మనమే. ఈరోజు చాలామంది మరి ఏ బాధలతో వచ్చారో, ఏ కన్నీళ్ళతో వచ్చిన వారు ఉన్నారు, ఏ నిరాశతో వచ్చిన వారు ఉన్నారు. ఇంతే మా జీవితం, ఏ పరిస్థితులు ఏమో మారవు అన్న ఆందోళన మీ జీవితంలో ఉందేమో. అయితే దేవుడు సూటిగా మీతోనే మాట్లాడుతున్నాడు. శత్రువు బయట ఉన్నాడు కానీ బయట శత్రువు ఉన్నా నీ మనసులో భయం ఉందనుకో, అది ఇంకా ప్రమాదం. దేవుడు ఖచ్చితంగా శత్రువును అణిచివేస్తాడు కానీ నువ్వేం చేయాలి? అడుగు అనేది ముందుకు నువ్వు వేసేవాడుగా ఉండా. సామెతలు 24:16 వచనము, నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. నీతిమంతుడు 7 మార్లు పడినను లేచే శక్తి నీది కాదు. లేచి నడిపించే శక్తి ఎవరిది? దేవునిది. దేవుడు శత్రువులు అణిచివేస్తాను అంటున్నాడు. 7 మార్లు పడ్డాడు. ఏం చేయాలి? ఇక నడవను ఆపణ. అయినా సరే ఒక్కొక్క అడుగు నువ్వు వేసుకుంటా, నిదానంగా అయినా సరే అడుగులు వేయాల్సిందే. నేను పడిపోయాను, నేను నా వల్ల కాదంటే కుదరదటండి. నేను చదవలేను, నేను తప్పానంటే కుదరదటండి. నిదానంగా అయినా సరే మరలా చదువు ప్రారంభించాల్సిందే. నిదానంగా అయినా సరే మరలా ఉద్యోగంలో ప్రయత్నాలు చేయాల్సిందే. నిదానంగా అయినా సరే ఆ వ్యవసాయంలో నువ్వు పని అనేది మరలా కృషి చేయవలసిందే. నీతిమంతులు 7 మార్లు పడిపోతాడు. 7 మార్లు పడ్డాడని దేవుడేమంటున్నాడు? అతను నీతిమంతుడు కాదా? 7 మార్లు పడినా దేవుడేమంటున్నాడు? నీతిమంతుడే అంటున్నాడు. 7 మార్లు పడినా దేవుడేమన్నాడు? నేను నిలబెడతాను అంటున్న వాడుగా ఉన్నాడు. ఈరోజు పడ్డావని ఆగిపోవద్దు. నిదానంగా దేవుడు ఏమంటున్నాడంటే అడుగులు అనేవి ముందుకు వెయ్యాలి అంటున్నాడు. వ్యక్తి శరీరము సహకరించడంలా కానీ కొండెక్కాలనుకున్నాడు. ఆ రోజు కొండకు వచ్చారు. చాలామంది చూస్తూ ఉంటున్నారు. ఏంట్రా ఎక్కడికి వచ్చావు అంటే, ఈ కొండ ఎక్కుదాం అనుకుంటున్నాను. ఓరు ఎరుబాగులోడా, నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? చాలాసార్లు వెళ్ళి ఇంట్లో కూర్చో అని అతడు అనేపాటికి చాలా నిరాశ అనిపించింది. ఎందుకంటే శరీరము సహకరించదని జనులైన వారు ఇతని గురించి ఆ మాట అన్నా. ఇంటికి వచ్చా, ఇక నేను నా ఆశను నెరవేర్చుకోలేనా, నేను నా కోరికను ముందుకు తీసుకువెళ్ళలేనా అన్న బాధతలను వచ్చింది. అయితే బాధ వచ్చిందని అక్కడే కూర్చోలా. ఆ రోజు ఏం చేశాడంటే రోజుకి 2 నిమిషాలు అడగడం ప్రారంభించాడు. అట్లా రోజుకి ఒక 5 నిమిషాలు, రోజుకి ఒక 10 నిమిషాలు అట్లా పెంచుకుంటూ వెళ్ళిన వాడిగా ఉన్నా. ఏమన్నా మారిందా? కొండ ఏమైనా ఎక్కాడంటే ఏం మారలా. ఇన్ని రోజులుగా ఎందుకు పిచ్చోళ్ళలాగా నడుస్తున్నాడు అనుకున్నా. కానీ ప్రతిరోజు కూడా అతడు ఏం చేస్తున్నాడంటే తన కాళ్ళను తిట్టపరుచుకుంటున్న వాడుగా ఉన్నాడు. తన నడకను స్థిరపరుచుకుంటున్న వాడుగా ఉన్నాడు. శక్తిని పుంజుకుంటున్న వాడుగా ఉన్నాడు. ఒకరోజు కొండ మధ్య దాకా వెళ్ళిన వాడుగా ఉన్నాడు.
అట్లా ప్రతిరోజు కొండ మధ్య దాకా వెళ్ళడం దిగడం అట్లా ఏం చేస్తున్నాడంటే తన శక్తిని పుంజుకుంటున్న వాడుగా ఉన్నాడు. ఒకరోజు తన ప్రయత్నాన్ని గమనించి నేను ముందుకు వెళ్ళగలను అని అడుగులు ఒక్కొక్కటి ముందుకు వేసుకుంటూ చివరికి కొండ శిఖరానికి వెళ్ళిన వారికి అక్కడ ఉన్న వారందరూ కూడా చెప్పారు, నువ్వు ఇక్కడికి ఎట్లా రాగలిగావురా, నువ్వు ఎట్లా రాగా, నేను ఇక్కడికి వచ్చానంటే ఒక్కరోజు ప్రయత్నంతో అయితే రాలేదు. ఒకరోజు ప్రయత్నంతో ఒక్కొక్క అడుగు నిదానంగా నేను అడుగు వేసుకుంటూ వచ్చాను. నిదానంగా వేసుకొచ్చిన అడుగులే ఈరోజు నన్ను ఈ శిఖరం మీద నిలబెట్టాయి అంటున్నా. ఒకసారి మన జీవితంలో కొంతమంది వేగంగా వెళ్ళిపోతూ ఉంటారు. అయ్యో వేగంగా వెళ్ళిపోతున్నారు అని నువ్వు బాధపడవసరం. వేగంగా వెళ్ళిపోతున్నారు నీ నడక కూడా ఆపుకోవసరం. నీ శక్తి ఎంతో, నీ సామర్థ్యం ఎంతో, నీ సామర్థ్యం చొప్పున నిదానంగానే నడువు. నీకంటే ముందుకు వెళ్ళిన వారు కొండ మీద ఉన్నారు, నువ్వు నిదానంగా అడుగు వేసుకుంటూ వెళ్ళావు, అయినా నువ్వు కూడా కొండ మీదే దేవుడిని నిలబెట్టేవాడుగా ఉంటాడు. హల్లెలూయా. అక్కడ కొండ మీదకి అందరికీ ఒకే బహుమానం ఉంది. ఈరోజు నీ ఎదుట ఉన్న పరుగు పందెంలో దేవుడు పరిగెత్తమంటలా, కొంచెం ఓపిక కలిగి. ఏమంటున్నాడండి? ఓపిక కలిగి నువ్వు పరిగెత్తమంటున్న వాడుగా. అట్లా నువ్వు పరిగెట్టగలిగినట్లయితే దేవుడిని శత్రువులను అణిచివేయునుగాక. హల్లెలూయా. ఇతడు ఒక్క రోజులో బలవంతుడు అవ్వాల్సిన అవసరం లేదు. నెమ్మదిగా అతడు ఏమయ్యాడంటే బలవంతుడే. అట్లాగే నువ్వు కూడా ఒక్క రోజులో గొప్పవాడు, ఒక్క రోజులోనే ప్రావీణ్యము, నిపుణత అనేది దేవుడు నీకు ఇవ్వడు. నిదానంగా అనుభవాల ఆధారంగా, పరిస్థితుల ఆధారంగా దేవుడిని జీవితంలో స్థిరపరచునుగాక. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుడు మన శత్రువులను అణిచివేస్తాడు అంటున్నా. మన శత్రువులను అణిచివేస్తాడు అని ఇంత బలంగా చెప్తున్నా కాబట్టి మనం ఏం చేయాలంటే మన విశ్వాసంలో నిలవాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఏం చేయాలంటే అన్నిటికంటే ముఖ్యంగా మనము విశ్వాసంలో నిలవాలి. మనకు బాధ్యత ఉంది. అది పోరాడడం కాదు, ప్రతీకారం తీర్చుకోవడం కాదు. మనకు బాధ్యత ఉంది. ఆ బాధ్యత ఏమిటంటే పరిస్థితులు ఎలాగున్నా కూడా నీ విశ్వాసంలో ఎలాగొనమంటున్నాడండి? ఆ నిలకడగా ఉండమంటున్న వాడుగా ఉన్నాడు. ఇక్కడ విశ్వాసం అంటే భయం ఉన్నా దేవుని పైన ఆధారపడడం. విశ్వాసం అంటే ఏమిటండి? భయం ఉన్నా కూడా దేవుని పైన ఆధారపడడం. నిజంగా ఇబ్బందికరమైన అనుభవాలు ఉన్నాయి, కానీ దేవుడు నా జీవితంలో ఈ కార్యాన్ని చేస్తాడు, నేను దేవుని ద్వారా సమస్తమును సాధించగలుగుతాను అనే విశ్వాసంతో నీవు ప్రయాణం చేయాలి. భయం ఎప్పుడు ఎట్లా మాట్లాడుతుంది? నీ వల్ల ఏమవుతుంది? నువ్వేం చేయగలుగుతావు? నువ్వు అక్కడ ఏమైనా సాధించగలుగుతావా అని పరిస్థితులను ఎప్పుడు ఎలా గుంచుతుందో ఇవాళ రేపు కూడా అదే పరిస్థితిని అట్లాగే కొనసాగించేలా చేస్తుంది భయం, మనలో ఉన్న భయం. కానీ విశ్వాసం ఏం చేస్తుందంటే నేను దేవుని ద్వారా సమస్తమును చేయగలను అన్న విశ్వాసం ఏం చేస్తుందంటే నిన్ను ముందుకు తీసుకెళ్ళేలాగా చేస్తుంది. మరలా చెప్తున్నాను, దావీదులో ఏముంది? భయం ఉందా? విశ్వాసం ఉందా? ఈ విశ్వాసమే కదా గొలియాతు ఎదుట నిలబెట్టింది. ఈ విశ్వాసమే కదా విజయంతో నిలబెట్టింది. నీ జీవితంలో బలమైన శత్రువు ఉండవచ్చు, కానీ నువ్వు సేవిస్తున్న దేవుడు శత్రువు కంటే బలవంతుడని నువ్వు నమ్మినట్లయితే నువ్వు శత్రువు ఎదుట నిలబడతావు, నీవు విజయం మీద నువ్వు నిలబడగలుగుతావు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ విశ్వాసం నిలబడడం అంటే హృదయాన్ని కాపాడుకోవడము. అన్నిటికంటే దేవుడు ఏం చెప్తున్నాడు? నీ హృదయమును భద్రముగా కాపాడుకో అంటున్నాడు. మరి హృదయాన్ని కాపాడుకోవడం అంటే శత్రువు చేసే పని ఏం చేస్తుందంటే హృదయాన్ని దెబ్బతీస్తుంది. శత్రువు ఏం చేస్తుందంటే మన విశ్వాసాన్ని మనలోంచి తీసివేస్తుంది. శత్రువు సాధారణంగా మన బలహీనలు చేయాలి అంటే మనలో ద్వేషాన్ని తీసుకొస్తుంది, మనలో కలహాన్ని తీసుకొస్తుంది, మనలో క్షమించని మనసు తీసుకొస్తుంది. ఇవన్నీ కూడా మన హృదయంలో తీసుకురావడం వల్ల విశ్వాసం ఉంటుందా? ద్వేషాన్ని పెట్టుకొని, కలహం పెట్టుకొని మనం ప్రార్థన చేయగలుగుతామా? అసలు దేవుని యందు విశ్వాసం ఉంచగలుగుతామా? నిజంగా దేవుని యందు విశ్వాసం ఉంటే నీలో కలహం ఉండాల్సిన అవసరం ఉందా? నీలో ద్వేషం ఉండవలసిన అవసరం ఉందా? నీలో క్షమించిన తనం అవసరం ఉండాల్సిన? నిజంగా దేవుడి యందు విశ్వాసం ఉన్నట్లయితే ఇదిగో నా శత్రువుల పక్షంగా యుద్ధం చేసేది దేవుడే అని నీ గమ్యం వైపు నువ్వు చూస్తా, కానీ శత్రువుల వైపు నువ్వు చూడు. ఏసేపు గమ్యం వైపు చూశాడు, తన కళలు నెరవేర్పు వైపు చూశాడు, కానీ తనకు అన్యాయం చేసిన వారి వైపు చూడాలి. ఎందుకంటే ఏసేపులో ఏముందంటే విశ్వాసం అనేది కనబడుతుంది. అపవాది ఏం చేస్తాడంటే మనల్ని గమ్యం చేరనీయకోకుండా మనలో ద్వేషాన్ని పెడతాడు, కలహాన్ని పెడతాడు, క్షమించిన తనాన్ని పెడతాడు. ఆ విధంగా మనలో ఉన్న విశ్వాసాన్ని తీసివేస్తూ ఉంటాడు. ఒక గ్లాస్ మంచినీళ్ళు ఒక చిన్న విషపు చుక్క ఏం చేస్తుందంటే నీటంతటినీ ఏ విధంగా అయితే పాడు చేస్తుందో, పనికి రాకుండా చేస్తుందో, నీలో ఎంత గొప్ప ప్రార్థనాపరుడైనా, ఎంత విశ్వాసవీరుడైనా నీలో ఉన్న చిన్న ద్వేషం, కలహం ఏం చేస్తుందంటే నీ విశ్వాస జీవితాన్ని
పాడు చేస్తుంది. ఇప్పుడు దేవుడు చెప్తాడు, శత్రువు అని దేవుడు అణిచివేస్తాడు. అణిచివేయాలంటే మనం ఏం చేయాలి? మన విశ్వాసాన్ని మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి అంటే ముందుగా విశ్వాసానికర్తయు దాన్ని కొనసాగించేవాడు అయిన యేసు వైపు చూడాలి. నువ్వు చూసే చూపు భయం వైపా, దేవుని వైపా, శత్రు వైపా, దేవుని వైపా? నువ్వు దేవుని వైపు చూడగలిగితే నీ ఆలోచనలు మారుతాయి, నీ నిర్ణయాలు మారుతాయి, దాన్ని బట్టి నువ్వు వెళ్ళే గమ్యం కూడా మార్చబడుతుంది. అటువంటి అనుభవంలో దేవుడు మనల్ని నడిపించును గాక. హల్లెలూయా. నువ్వు విశ్వాసంలో నిలబడితే నీ శత్రువు నేను అణిచివేస్తానంటున్నాడు, నీ కాలాలను నేను నియంత్రిస్తానంటున్నాడు, నువ్వు అనుకున్న ఫలితాన్ని నీకు తీసుకొస్తానంటున్నాడు. దేవుడు కొద్ది మాట మన వీటిలో దీవించును గాక.